శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, మంగళవారం, సప్తమి తిథి ఉంటుంది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు చంద్రుడు మొదటి పాదం ధనుసులో నుండి తదుపరి 2, 3, 4 పాదాలకు కేంద్ర స్థానంలో రావడం చాలా శుభకరం. ఈ చంద్రుడు 4వ ఇంటికి వస్తే ఇల్లు, వాహనము, కుటుంబంలో సంతోషకరం. ఎవరన్నా మానసికంగా ఎక్కువగా బాధలు పడుతున్న వారికి ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వడానికి ఇది శుభశాతం. తదుపరి ఇంట్లో ఇబ్బందులు కలిగించిన వారు, మానసిక ఒత్తిడులు, అలాగే వ్యసనాలకు బానిసనైన వాళ్ళని సరిచేసుకునే అవకాశం చంద్రుడు ఇస్తాడు. మంచి చెడు 2 కలయిక కలిగిన చంద్రుడు కేంద్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా సూచనల మేరకు మనలో మార్పు అనేది కలిగిస్తూ మన జీవితంలో ఒక వెలుగు నింపడానికి అవకాశం ప్రారంభమవుతుంది. తన ఇంటిని అంటే మన తులారాశికి దశమ స్థానం, ఆయన ఇంటిని చూసుకోవడం చాలా శుభకరం. అది కేంద్ర స్థానము అంటారు. అందువల్ల ధనం రావలసిన చోట మానసిక ఒత్తిడి, అలాగే ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నవారు, ఎక్కువగా కుటుంబంలో అధికార స్థానానికి ధనం ప్రవాహం రావడానికి కూడా ఈ చంద్రుడి యొక్క చూపే చాలా గొప్పది. తదుపరి ఈరోజు గురువు చివరి సంవత్సరంలోకి అంటే ఆయన ఈ 30వ తారీఖు తరువాత 1వ తారీఖు అంటే 30వ తారీఖు అర్ధరాత్రి తర్వాత 1వ తారీఖుకి సూర్య ఉదయానికే మనకు వృషభ రాశిలోకి గురువు మారిపోతున్నారు. అందువల్ల గురువు అష్టమంలో పోయినప్పుడు చాలా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్యలో చేసుకొని అనేక విషయాల్లో మనకు కొన్ని మానసికంగా ఒత్తిడి, ఇబ్బందులు, మనం ఎంత ప్రయత్నించినా, ఎంత బాగా మన ఆలోచనల్లో చాలా గట్టిగా ఆలోచనలు చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలి అనే సంకల్పంతో ముందుకెళ్ళిన కొన్ని విషయాల్లో మీరే వెనుతిరిగి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. అందువల్ల అష్టమంలో గురువు అనేది ఖచ్చితంగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చినాం. ఈ అష్టమంలో గురువు, వ్యయంలో గురువు మానసికంగా ఎక్కువగా ధనం, ఇబ్బంది, ఆర్థిక సంక్షోభం ఇలాంటిదన్నీ కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ధర్మ మార్గంలోకి మనల్ని ఆ యొక్క నడిచే కార్యక్రమాల్లో మనల్ని ఒక మంచి కష్టసుఖాలని నేర్చుకునేదానికి, అనుభవాలు రావడానికి ఎన్నో మనం కష్టంతో ఉన్నప్పుడే అనుభవాలు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి, డబ్బులు ఉన్నవారికి, డబ్బు లేని వారికి, అందరికీ కూడా కొద్దిగా మానసిక ఒత్తిడిని కలిగించడానికి ఆయన ప్రారంభం చేస్తారు. గురువు ఎప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ విజృంభిస్తాయి. రాహుకేతువులు, కుజుడు, శని బలం పెరగడం, అందువల్ల ఆయన యొక్క భావాధిపతులు తగ్గడం వల్లనే ఇట్లాంటి ఇబ్బందులు మనకు ఎదుర్కోవాలి. అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో బుధవారమే మనం దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు గురువు యొక్క వృషభ రాశి ప్రవేశం. అందువల్ల మనం ఖచ్చితంగా దక్షిణామూర్తికి బుధవారం, గురువారం, శుక్రవారం, అలా శనివారం, ఆదివారం వరకు కూడా మనం 5 రోజులు కూడా నిరంతరం వెళ్ళి వస్తే చాలా వరకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. దక్షిణామూర్తి పూర్తిగా గుడి లేని వారికి సాయిబాబా యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలని ఎదురు చూడవచ్చు. అలాగే ఈరోజు గోచర రీతిగా ప్రేమ విషయంలో అసంతృప్తి, అధికారంలో కూడిన ఉద్యోగం, ప్రభుత్వం నుండి గుర్తింపు లేదా ప్రతిఫలం సాధ్యమవుతుంది. కోర్టు కేసుల్లో తీర్పు అనుకూలమవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
పై అధికారులు ప్రశంసలు మీకు రాణిస్తారు. జీవిత భాగస్వామి పిల్లలతో మెరుగైన సంబంధాలు పెంచుకోవడం సరైన పాత్రలో పోషించాలి. ఉద్యోగస్తులు వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి కృషి చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో అజీర్ణ రక్త ప్రసరణ సమస్యలు, అలాగే ఇలాంటి అనవసరమైన ఖర్చులు, నష్టాలు, చెడు సహవాసాలు పనుకునే అవకాశం, వృత్తి వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యల నుండి రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటారు. అందువల్ల కొన్ని గోచార రీతిగా గ్రహాల యొక్క బలం లేనప్పుడు ఇలాంటిదన్నీ కొద్దిగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సంపదను వృద్ధి చేయాలి, కీర్తిని పెంచుకోవాలి, స్నేహితుల నుండి మద్దతుని ప్రయత్నాల్లో పెంచుకోవాలి, విజయం పొందడానికి, ఆర్థికంగా సమస్యల నుండి బయటపడడానికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తీసుకోవాలి. అలాగే ధనాన్ని ఇంకా రాబోయే కాలంలో పొదుపుగా మీరే మీ ఆలోచన ద్వారా మార్పు చేసుకొని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు గోచార రీతిగా ఫలితాల్లోకి ఈరోజు కుటుంబంలో విషయంలో ఇతరుల జోక్యాన్ని నివారించండి. అనవసరమైన చర్చలు తగ్గించుకోవడం మంచిది. ఆస్తి విషయంలో స్థానిక సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ విషయంలో వ్యక్తిత్వంతో వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి గురించి ఆలోచించండి. అనేక విషయాల్లో మెరుగుపడడానికి ఈరోజు మనోబలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది మరియు బలహీనతలు కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈరోజు ఖరీదైన రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ముదురు నీలం. చిత్తా నక్షత్రం చర్చలను తగ్గించండి. స్వాతి నక్షత్రం మీ వ్యక్తిగతంగా వ్యవహరిస్తారు. విశాఖ నక్షత్రం అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఈరోజు వ్యాపారంలో మందకొడిగా ధోరణిగా మార్పు కలగడానికి అవకాశాలు ఉంటాయి. వేగాన్ని సంపూర్ణంగా విజయ అవకాశాలు తీసుకోవాలి. అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు ఆశించిన లాభాలు పొందుతారు. బదిలీలు కూడా ఉన్నతంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి శుభకరమైన స్థానంలో శుభాధిపతి గ్రహం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు. మీరు మీ పనుల్లో సానుకూలంగా ప్రశాంత వాతావరణంలో చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు, పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఆటుపోట్లు ఉన్న కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు విద్యా స్థానం అధికారకమైన స్థానంలో చంద్రుడు వెళ్ళినందువల్ల గురువు చివరి స్థాయిలో ఈరోజు ప్రతిమ బిందువు కలిగినందువల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయం అవుతుంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఉద్యోగస్తుల స్త్రీలకి చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుక్కోగలుగుతారు, కొత్త వాహనాలు కొంటారు, కొత్త ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఉంటుంది. అలాగే డబ్బుల పరమైన ఆర్థిక నష్టాల్లో నుంచి వెసులుబాటు కనబడడానికి అవకాశాలు ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్నపాటి భార్యాభర్తల్లో కొన్ని అవగాహన లేని అపార్థాలు తగ్గడానికి అవకాశం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. శుక్రుడు గురువుతో కలిసినప్పుడు అగ్నితత్వమైన వాదోపవాదాలు రావడం వల్లనే ఈ భార్యాభర్తల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇతరుల దగ్గర కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ ఆరాధన పూజలు చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి సంపూర్ణంగా పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.